అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 23వ తేదీ మంగళవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. గర్వప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన భవిష్యత్తు ప్రణాళికల్లో స్పష్టత ఏర్పడుతుంది. తోటి వారితో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. తీపి వార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శ్రమ తగ్గుతుంది. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఏర్పడుతుంది. సర్వత్రా విజయం సిద్ధిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. మిమ్మల్ని ఆదరించే వారు పెరిగిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. ప్రారంభించేటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన పెద్దవారితో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికంగా ఎదుగుతారు. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. అనారోగ్యాలు తొలగిన ప్రశాంతంగా ఆలోచిస్తారు. అదేవిధంగా ఉద్యోగంలో శుభ ఫలితాలను సాధిస్తారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క అభివృద్ధికి అనుకూలత ఏర్పడుతుంది. ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగమున సమస్యలు తొలగి అనుకూలంగా ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. నూతన వాహన యోగం ఏర్పడిన ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడులను అధిగమిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు పనిభారం తెలుగున అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ధన, వస్తు, వాహన లాభాలు ఏర్పడిన సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను ఏర్పరచుకుంటారు. ఉన్నత అవకాశాలు లభిస్తాయి. నూతన ప్రోత్సాహకాలు అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడిన గ్రహబలం అనుకూలంగా యోగిస్తుంది. నూతన పద్ధతులను ఆవిష్కరిస్తారు. ఆర్థిక లాభాలు ఏర్పడిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తి చేస్తారు. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. చేపట్టే పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. ప్రారంభించినటువంటి పనిలో అనుకూలత ఏర్పడుతుంది. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో లాభ
లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగున పట్టుదలతో పనిచేస్తారు. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. ఆనందంగా ముందుకు సాగుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తొలగున శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది. లక్ష్యంపై మనసు